గతంలో పేపర్ లీకేజ్ అయింది, వాళ్ళని నమ్మినాం, మోసపోయినాం, గోసపడ్డాం. ఇప్పుడు మళ్ళా మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని పాట పాడి నిరుద్యోగులందరూ బస్సు యాత్ర వేసి తిరిగిండ్రు కదా. మరి వీళ్ళకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బహుమానం ఇది. మీరు ఢిల్లీ పోయి సోనియా గాంధీని అంతా మంచిగా ఉన్నది అక్క మేడం, అమ్మ సోనియా గాంధీ అమ్మ అంతా మంచిగా ఉన్నది. తెలంగాణలో అబో సోనియా గాంధీ విగ్రహాలు కట్టాలనుకుంటున్నారు. ఆమెకు అన్ని రివర్స్లో చెప్పండి. ఇక్కడ చేసే వ్యవహారాలు మాత్రం వాళ్ళకి తెలుసో తెలియదో. ఇది దీనికి సమాధానం చెప్పండి. విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాం. మేము ప్రూఫ్స్ మాట్లాడుతున్నాం. ఒకవేళ తప్పైతే కేసులు పెట్టుకోండి, ఏం చేసుకుంటారో వేసుకోండి. ఇంకొకటి మనకు బ్యాక్ పోతే తీసుకోక కొన్ని సెంటర్లకి వెళ్ళి ఎక్కువ ఎట్లా వచ్చినాయి, కొన్ని సెంటర్లకి వెళ్ళి ఎక్కువ మార్క్స్ అని మురళీ సార్కి ఇచ్చిరా ఇది డేటా? కోదండరామ్ సార్ కోదండరామ్ సార్ని కలిస్తే కోదండరామ్ సారు ఆయన ఏం చెప్పడు, నేను మాట్లాడతా ఇక మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడలే లోపల ఉన్న పుణ్యకాలం మొత్తం అయిపోతుంది. ఇక్కడ చూడరాక ఇదే దాంట్లో 18th సెంటర్లో 47 సెలక్షన్స్ అంటే మనకు ఉన్నటువంటి పోస్టులు 563 పోస్టులు. 563కు మేము అబో 450 మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని వీళ్ళని అందరినీ ఒక 670 ర్యాంక్స్ వరకు చూసినాం అనమాట. అబోవ్ 450 ప్లస్ వచ్చిన మార్కులను పెట్టుకుంటే మాకు ఉన్నటువంటి వాళ్ళని ర్యాంకర్స్ అన్నింటిని చూసుకుంటే 47 మెంబర్స్ వీళ్ళు. ఇగో ఇక్కడ దాకా వస్తాక నీకు ఉన్నటువంటి వాళ్ళు 618 మెంబర్స్ అనమాట. అబోవ్ 415 పెట్టుకొని చేస్తే మనకు మొత్తం ఎగ్జామ్స్ రాసినటువంటి సెంటర్లో ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఉంది కదా, గిందాక మనం మెన్షన్ చేసినటువంటి దాని ప్రకారం ఆయన ఇచ్చిన దాని ప్రకారము ఈ మనకు ఇచ్చినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్లో వెబ్ నోట్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం 21,085 అనేటటువంటిది ఈయన ఇచ్చినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ ప్రకారం అనమాట. ఇది దాని ప్రకారం ఉన్న దాంట్లో మేము అబోవ్ 415 తీసుకుంటే అబోవ్ 415 618 వరకు తీసుకున్నాం అనమాట. 450 పై నుంచి తీసుకున్నాం. ఇక 550 టాపర్. 550 టాపర్ అంటే పర్సెంటేజ్ ఎంత వస్తుంది అంటే మనకు 61% వస్తుంది. ఇట్లా తీసుకుంటూ వచ్చినప్పుడు మనకు 18 సెంటర్లో 41 మెంబర్స్కి ఉన్నారు అక్క. 450 నుండి 550 వరకు ఈ ఒక్క సెంటర్లోనే 47 మెంబర్స్. 19 సెంటర్ ఎక్కడ? ఈ సెంటర్ కోటి ఎగ్జామ్ ఎట్ట జరిగిర్రు, బెంచీలు ఎంత దగ్గర ఉన్నాయి, ఏ విధంగా జరిగినాయి, ఎవాల్యుయేషన్ కూడా రావాలి. ఇగో 47 మెంబర్స్. 19th సెంటర్లో 41 మెంబర్స్. 12th సెంటర్లో 35 మెంబర్స్. ఇది 28th సెంటర్లో 31 మెంబర్స్. ఇట్లా ఒక్క సెంటర్లలో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లో 39 సెంటర్లో 39, 41, 42లో అసలు ఎవరికి కూడా 450 ఎబో రాలేదు. మరి కొన్ని సెంటర్లలో 450 ఎబో నుంచి 550 వరకు అన్నిట్లో వచ్చినాయి. వీళ్ళకి ఇంత తక్కువ ఎందుకు వచ్చినాయి? ఈ సెంటర్లలో చదివేటోళ్ళు లేరా? ఇంకోటి జనార్దన్, నాకు మొన్న చెప్పిన దాంట్లో ఓసీలే ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పినారు. అవును. మళ్ళీ ఇక్కడ కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ అక్కడ కూడా కొంచెం లోటుపాట్లు జరిగినాయి. 100% ఇంకెక్కువ జరిగినాయి అని చెప్తా ఉన్నారు. సో ఆ డేటా కూడా ఒకసారి చూడండి. ఇది ఓసీ వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అనేది కూడా చెప్తాను. ఓసీలకే ఎక్కువ సెలెక్టివ్ గా తీసుకున్నారు. ఇక్కడ చెప్తాను చూడండి. ఓసీలకు అనేటటువంటిది ఇప్పుడు మాకు వచ్చినటువంటి పిఎంఎల్ ప్రైమరీ మార్క్ లిస్ట్ ప్రకారం, ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ప్రకారము వాళ్ళు ఇచ్చినటువంటిది మొత్తం ఎంతమందికి ఇచ్చిర్రు అంటే మొత్తము వాళ్ళు 21,085 మెంబర్స్కి ఇచ్చిర్రు. కానీ జిఆర్ఎల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకు, ఎందుకంటే కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు కదా, మార్కులు అంటే మనకు అనుకున్నట్టు 40% అవి ఉన్నాయి కదా, దాని ప్రకారం అందరిని ఎలిమినేట్ చేసేసి 12,622 మెంబర్స్ను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టారు. ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టు మనకు 1230 అనుకుందాం, 12,630 అనుకుంటే రఫ్గా మనకు అందరికీ వినపడుతుందుకు మంచిగా అర్థమవుతుందుకు చూస్తే అందులో 1256 మెంబర్స్ ఓసీ. ఈ ఓసీ అనేటటువంటిది ఏంటి అంటే నీకు ఇచ్చినటువంటి సెలక్షన్ ఓసీ అని పెట్టలేదు. సెలక్షన్లో ఓసీ అయితే వాడు ఎస్సీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, ఇంకా కూడా ఉండొచ్చు. కానీ ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నటువంటి క్యాస్టు. నేను ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, నాకు ఓసీ అయితే ఓసీ అంటే రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణు, ఇవే మన కాడ ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీలు, కోమటి వీళ్ళు. ఇట్లా
వాళ్ళు పెట్టుకున్నటువంటి క్యాస్ట్ ప్రకారము ఒక మనకి ఇచ్చిన మొత్తం 12,000 మందిలో ఓన్లీ ఓసీలు 1,256. మళ్ళీ అల్లా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇది కాక ఈడబ్ల్యూఎస్ 656, ఇది మిగతా క్యాస్ట్లు అన్ని కలిపి నాన్ లోకల్ 90 మెంబర్స్. ఇది మొత్తం డేటాలో. ఈ డేటాలో మనం 500 వరకే తీసుకున్నట్టయితే, కేవలం 500 వరకు కనుక డేటాను తీసుకుంటే అల్లా 132 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 52 మెంబర్స్ ఉన్నారు, అదర్స్ 316 ఉన్నారు, నాన్ లోకల్స్ 13 ఉన్నారు. 100 లోపు తీసుకుంటే వాళ్ళు పెట్టినటువంటి క్యాస్ట్ ప్రకారము 32 మెంబర్స్, ఈడబ్ల్యూఎస్ 12 మెంబర్స్, అదర్స్ 56 నాన్ లోకల్స్. అయితే ఇప్పుడు మన సెలక్షన్స్ 563 ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్, మనం 563కి అప్ టు 500 తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఇచ్చినటువంటి రూలింగ్ క్లాసులు ఇప్పుడు ఏదైతే రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ్ వీళ్ళందరూ ఉంటారో వాటి నుంచి 32 మెంబర్స్, 132 మెంబర్స్ ఆల్రెడీ ఓపెన్ అండ్ క్యాస్ట్ పెట్టుకున్నది ఉంది. ఈ ఓపెన్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు ఈడబ్ల్యూఎస్ వస్తుంది, నేను ఆర్థికంగా బీదాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు 52 మెంబర్స్. అంటే ఇక్కడ నీకు 500 లోపులో ఒక ఓసీ కమ్యూనిటీ రూలింగ్ క్లాస్కి చెందినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అంటే 154 మెంబర్స్ ఉన్నారు. 184 ఉన్నారు. 184. ఇందులో అదర్స్ 303 ఉన్నారు. నాన్ లోకల్స్ 13 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ ఓసీకి చెందినటువంటి వాళ్ళే ఓసీ అన్నది రూలింగ్ క్లాస్కి చెందినటువంటి వాళ్ళు. రూలింగ్ క్లాస్ అంటే ఇక్కడ మనకు రాజ్యాధికారాన్ని వేలుతున్నటువంటి వాళ్ళు, వెనకటి ఏదో చాతుర్వర్ణ వ్యవస్థకు పోకురి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రెడ్డిలు, పక్క రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు అవుతారు. అట్ట ఇక్కడ ఏంటంటే మనకు రూలింగ్ క్లాస్ అందాం దీన్ని. రూలింగ్ క్లాస్ అయినటువంటి రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ్ నుంచి మనకు 500లో ఉన్నటువంటి దాంట్లో 184, ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఓపెన్ రూలింగ్ క్లాస్ వాళ్ళే వస్తున్నారు. ఉన్నారు. బ్రాహ్మణ్ సెలెక్ట్ అయినారో, సో అదే సేమ్ హాల్ టికెట్ నెంబర్ లో కూడా ఉందా? ఉన్నారక్క, ఉన్నారు. ఆ డేటా మొత్తం మనము వితౌట్ డేటా తోటి ఎక్కడ రాలేదు. ఈ పీడిఎఫ్లలో మేము చాలా పీడిఎఫ్లు ఇక్కడ ఇచ్చినటువంటి మీకు నిన్న ఇచ్చినాం కాక పైన ఇచ్చినటువంటి పీడిఎఫ్లలో వీటిలలో అన్నిటిలలో ఉన్నాయి. ఇక పీడిఎఫ్లు అన్నీ స్టాటిస్టిక్స్ ఎక్కడంటే అక్కడ మనం చూపించవచ్చు. మనం ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ కూడా ఇట్లా మీకు ఇచ్చినటువంటి డేటా ప్రకారం మీకు తీసుకున్నటువంటిది. టాప్ లిస్ట్ మీరు తీసినప్పుడు ఓసీ దాంట్లో, సో ఇప్పుడు మనం ఇంతక చదివిన హాల్ టికెట్ నెంబర్లు కూడా మ్యాచ్ అవుతాయి, అన్ని మ్యాచ్ అవుతాయి. ఓకే, మీ చాలా డేటా ఉందక్క. ఈ డేటా అన్నిటిని కూడా మీకు కావాలంటే ఈ మంత్రులు కూడా ఒకవేళ మేము తప్పు చేస్తున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాం. వీళ్ళకి ఇక ఉట్టే మన కాడ డేటా లేదనుకునే వాళ్ళకి చూపిద్దామక్క. ఆ డేటానంతా ఇప్పుడు అనాలిసిస్ చేయాలంటే వాళ్ళకు చూసుకోవచ్చు, ఓపెన్ సోర్స్ పెడతాం. ఇది చూడండి ఎట్లా మేము ఇచ్చినటువంటి కమ్యూనిటీ ప్రకారం దేని ప్రకారం అంతా కూడా డేటాలు పెట్టేసే చేసినాం. మీరు ఏది కావాలన్నా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పని మీరు అనుకుంటే మాత్రం 12,600 మెంబర్స్ మీకు అట్లా ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. కమ్యూనిటీ వైజ్ వచ్చిన నెంబర్లు కూడా మెన్షన్ చేసి క్లియర్ గా ప్రభుత్వం ఏం చేయకర్లే, వీళ్ళు ఇచ్చిన డేటాను వెరిఫై చేస్తే దొంగలు దొరుకుతారు 100% అక్క. ఈ సెంటర్లలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మీరు ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం జరిగిందనేది ఇగో ఇట్లా మీకు తప్పేం లేకపోతే ధైర్యంగా రిలీజ్ చేయండి. మేము పెట్టిన దాంట్లో అన్నిటిలలో చాలా క్లియర్గా చెప్పి పెట్టేసినాం. ఒక జెండర్ వైజ్, కమ్యూనిటీ వైజ్ చాలా డేటా అంతా ఇచ్చేసినాం. వీళ్ళు చూసుకోవచ్చు. టాప్ ర్యాంకర్స్ 100, ఇప్పుడు మనకు మేలు, ఫిమేలు ఇటన్నీ పెట్టేసి ఇచ్చినాం. అయితే ఇది ఒకటి పోతే నెక్స్ట్ ఇంకా ఈ అంటే డేటా ఉందాక మేము పంపించేస్తాం. నెక్స్ట్ మనం తెలుగు మీడియం దగ్గరికి పోదాం. ఇగో ఓసీకి సంబంధించినటువంటి టాప్ 100, 500లో ఇచ్చినాం డేటా. ఇది చూడండి. వాళ్ళు ఏంటంటే రేపటి నాడు గాలి మాటలు మాట్లాడుతున్నారు అనొద్దు. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఇన్ టాప్ 500 సెంటర్ వైజ్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారు లిస్ట్ తెప్పించుకోండి అయోధ్య రెడ్డి గారితో. ఇగో 19th సెంటర్ సెంటర్ నెంబర్స్ 19 సెంటర్ నెంబర్ 19 సెంటర్ నెంబర్ 12 సెంటర్ నెంబర్ 18 28 6 15 17 7 16 17 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓపిక ఉండాలే గాని వీటిలలో ఓపెన్ ఓసీ ఈడబ్ల్యూఎస్ ను మీ మేల్ ఫీమేల్ మళ్ళీ సెగ్రిగేట్ చేసినాం. మేల్ వాళ్ళు ఫీమేల్ వాళ్ళని 100లో కూడా అటెండ్ చేసినాం. మేల్ ఫీమేల్ సెంటర్ వైజ్ ఇచ్చినాం. డేటా లేదు గాలి మాటలు చెప్తున్నారు అనేటోళ్ళకు మీకు క్లియర్గా డేటాను మొత్తం చూసుకోండి.
మీకు కావాలంటే మీరు ఏ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్లకు మేము వాట్సాప్ చేయడానికి సిద్ధం. మేము ఆషామాషిగా ఏం చేయలేదు. ఇది ఎంత మీరు ఇచ్చినటువంటి GRL PML దగ్గర పెట్టుకొని చేసిన, మీరు ఇచ్చినటువంటి 500 పేజెస్ PML, మీరు ఇచ్చినటువంటి ఒక ఆల్మోస్ట్ 300 పేజెస్ 200 పేజెస్ ఉన్నటువంటి GRL తోటి ఇచ్చినటువంటి డేటా ఇది మేము చేసింది.